ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ హరీష్ రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఈ నవీన యుగంలో కూడా రేవంత్ రెడ్డి రాతి యుగంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే క్షుద్ర పూజలు చేసే ఆయన కూడా సీఎం అయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సీఎం ఇలాగే మాట్లాడితే మెదక్ జిల్లాల కాంగ్రెస్కు వచ్చిన 3 సీట్లు కూడా గల్లంతవుతాయన్నారు సునీత లక్ష్మారెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి మీరు తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఉన్న పథకానికి మోసం తెచ్చేటువంటి పరిస్థితి ఇచ్చింది. ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక నియంతలాగా మాట్లాడడం జరుగుతోంది. నిన్న ఏమంటున్నారు, హరీష్ రావు గురించి మాట్లాడుతూ క్షుద్ర పూజలు చేయడానికి వేరే రాష్ట్రాలకు పోయినాము అని చెప్పేసి అంటున్నారు. ఒక గౌరవపదమైనటువంటి పోస్ట్ లో ఉండి మీరు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతా ఉంటే ఈ మోడర్న్ యుగంలో కూడా మీరు మళ్ళీ రాతి యుగం వైపు మరి ప్రజల్ని ఆలోచనలు చేసే విధంగా చేస్తున్నారా? నిజంగా క్షుద్ర పూజల పైన మీకు ఆ నమ్మకం ఉంటే మరి మీరు కూడా ఈ రోజు అటువంటి పూజలు చేసి అధికారంలోకి వచ్చిండ్రా అని చెప్పేసి కూడా అనుమానం కొంతమందికి వస్తుంది. మెదక్ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మీరు 3 నియోజకవర్గాల్లో గెలిచింది. ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే రేపు ఆ 3 కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. మీ ఎమ్మెల్యేలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ విధానం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.